Okay. Now let us come. CBN గారు సిట్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎన్ గారు. ఓకే, టెంపరీగా ఆగింది. ఐఎమ్ షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలు కూడా బయట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము 100% దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తాను. వైష్ణవి ఫుడ్స్, వైష్ణవి డైరీ, వైష్ణవి మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి బయలుదేరింది. ఎక్కడికి పోవాలి? అది తిరుమలకు పోవాలి. ఏపీ 26 TC 4779 ట్రక్ నంబర్. వైష్ణవి డైరీ నుంచి ఏపీ 4779 అనే ట్రక్ నంబరు. వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ 10-12 కాళహస్తి తిరుమల మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది? వే బిల్ నంబర్ 1518894067707. ఈ వేబిల్ నంబర్తో 2/7/2000 అంటే జూలై 2 6 గంటలకి వైష్ణవి డైరీ నుంచి గీ నింపుకొని ఈ ట్రక్కు బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే డిండిగల్కి బయలుదేరింది. తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్కు గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి, గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా 50 కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి డిండిగల్కి వెళ్ళింది. 506 కిలోమీటర్లు. వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి 508 కిలోమీటర్లు. సరే, దిండిగల్ ఏఆర్ ఫుడ్స్కి చేరింది ట్రక్కు. మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు, ఏఆర్ ఫుడ్స్ డిండిగల్ నుంచి అదే రోజు మళ్ళీ ఏపీ 26 TC 4779 ట్రక్ నంబర్, వేబిల్ నంబర్ 5116